హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 5 స్టార్ రుచులు. నేను మీ స్వప్న. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీలో ఇంత కూడా చేదనేదే లేకుండా కాకరకాయ మసాలా కర్రీని చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తిన్నప్పుడు చేదనేదే తెలీదు. అసలు కాకరకాయ కర్రీని తింటున్నామన్న ఫీలింగే ఉండదు. అంత బాగా ఉంటుందండి రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. కాకరకాయ మసాలా కర్రీ కోసం నేను 1/2 kg కాకరకాయలని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న గింజలని తీసేసాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూను సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత కాకరకాయలని తీసుకొని ఒకసారి బాగా పిసుకుతూ కలపాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా పిండాలి. ఇప్పుడు చూడండి, వాటర్ లాగా బయటకు వస్తుంది కదా. ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదుగా ఉండవు. అన్నింటినీ ఇలాగే పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్ల పల్లీలని వేసుకుంటున్నాను. పల్లీలు కాస్త వేగాక ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ 1 నిమిషం కాస్త దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లారాక వీటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్లో ఒక 70% ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కాకరకాయలన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లోంచి బయటకు తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మినప్పప్పుని వేసుకుంటున్నాను. ఈ పోపులన్నీ చిటపటలాడాక ఇందులోకి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను పసుపుని కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 1/2 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా నేను ఒక చిన్న సైజు టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా మెత్తపడే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. నేను వేసినంతనే వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాకరకాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఆ రసాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. నీళ్ళని వేసుకున్నాక కడాయి పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి.
ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 7 నుంచి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను కొంచెం బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లాన్ని వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసు ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బెల్లానికి బదులు చక్కెరని కూడా వాడుకోవచ్చు. కావాలి అనుకుంటే చక్కెరని వేసుకోండి. చూడండి, పులుసు ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ పులుసు ఇలా చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చాక చివరగా ఇందులోకి కొంచెం తరుక్కున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేదనేది లేకుండా టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా అదిరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లును కూడా యాక్టివేట్ చేసుకోండి.